ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపు నీ ఇంట ఒక ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది. ఈ సాయిపై నమ్మకం ఉంటే తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడ జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. మీకున్న సమస్యలన్నింటినీ పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి. నాకంతా కూడా మంచి జరిగింది. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మన జీవితంలో జరిగే ఏ సమస్యకైనా పరిష్కార మార్గం లభిస్తుందండి. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెండ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇంకా ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి సమస్యను ఉన్నట్టుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఏం చేయడం లేదని నా మీద అలిగావు, ఇప్పుడు విను. నమ్మకంతో నా ఈ మాటలు విన్నావంటే రాసి పెట్టుకోమ్మా. సరిగ్గా కొన్ని రోజుల్లోనే మంచి మార్పు వస్తుంది. అప్పుడు నీ మనసులో ఇంట్లో అంటే ఎన్ని ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి కదా, వాటికి సమాధానం ఇక్కడ ఉంది. నీకు సమాధానం ఎవరిస్తారో తెలియక నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. అసలు నువ్వు కోరింది జరుగుతుందా లేదా, నా బాబా చెప్పేది నమ్మాలా లేదా, చెప్పే మాటలు నమ్మొచ్చా లేదా, నిలకడలేని మనసుతో ఉన్నావు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక అయోమయంలో ఉన్నావు. ఎలాంటి నిర్ణయం కూడా నువ్వు తీసుకోలేకపోతున్నావు. నువ్వు కోరింది జరిగి తీరాలని పట్టుబడి కూర్చుంటున్నావు కదా. ఒకవేళ జరగకపోతే నిరుత్సాహపడిపోతున్నావు, అందరి మీద కోపడుతున్నావని, కుటుంబం మీద, నీ చుట్టుపక్కల వారి మీద అవసరం అంటే అనవసరమైన కోపాన్ని చూపిస్తున్నావు. ఎందుకు అసలు ఇలా చేయడం సవ్యమేనా? ఒకసారి ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. అలా నువ్వు ఎవరి మీద అంటే వాళ్ళ మీద కోపడితే ఎవరు ఊరుకుంటారు చెప్పు? అది నీ తప్పే కదా. నేను రోజు కూడా చెప్తూనే ఉన్నాను, కోపం వస్తే ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని. నువ్వు అలా కాకుండా ఎందుకు అలా అనవసరంగా కంగారు పడుతూ భయపడుతూ ఏడుస్తూ ఉన్నావు? ఎప్పుడు కూడా దేని గురించి కూడా నువ్వు ఆలోచించొద్దు, కంగారు పడుతూనే ఉండొద్దు, ఏమాత్రం కూడా దిగులు చెందొద్దు. నీకు అదృష్టం పడుతుంది అని చెప్తున్నాను కదా. నువ్వు ఆశ్చర్యపోయే విధంగా ఎన్నో అద్భుతాలు తప్పకుండా నేను తీసుకొని వస్తాను. ఇక నువ్వు ఆనందంగా నీ వాకిట్లోనే అడుగు పెట్టబోతున్నాను. మీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుంది. రాబోయే 24 గంటల్లో ఆ సంఘటన నీ ఇంట్లో మంచి శుభకార్యం వాతావరణం అనేది నెలకొంటుంది. ఆ తర్వాత ఆ వాతావరణం కోసం నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా. బాబా, మా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూనే ఉంది. ఇలా అయితే ఎలా అయినా జరిపించు అని బాధపడుతున్నావు కదా. రాబోయే 24 గంటల్లో ఆ సంఘటన జరిగి మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం వాతావరణం అనేది నెలకొంటుంది. ఆ వాతావరణం కోసం నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు. బాబా, మా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూనే ఉంది. ఎలా అయినా సరే జరిపించని బాధపడుతున్నావు కదా. ఆ శుభకార్యం ఎలా అయినా జరిపించని బాధపడుతున్నావు కదా. అది రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లో ఒక శుభకార్యం తప్పకుండా నేను జరిపించబోతున్నాను. ఆ శుభకార్యం జరిగిన తర్వాత, ఆ సంఘటన జరిగిన తర్వాత నీ జీవితమే సంతోషకరంగా మారబోతుంది. ఇక నీ జీవితంలో అద్భుతాన్ని తప్పకుండా తీసుకొస్తాను. ఇక నువ్వు ఆనందంగా జీవించు. అంటే ఆనందం అని ఆగే వాకిట్లోనే నువ్వు అడుగు పెట్టబోతున్నావు.
అసలు నిర్లక్ష్యం చేయకుండా ఈ బాబా మాటలను మనసు పెట్టి విను. అనవసరమైన ఆలోచనలను మనసులో ఉంచుకొని గందరగోళంతో నీ మాటలు వినడం కాదు. మనసు నిలకడతో ఉంచుకో, ప్రశాంతంగా ఉండు. అప్పుడు నీ సాయి ఏం చెప్తున్నాడో ప్రతి ఒక్క మాట కూడా విను. నీకు అర్థమవుతుంది. నీ కష్టానికి కారణం కూడా తెలుస్తుంది. ఇక నీ కష్టానికి ఒక మంచి తీర్పు కూడా చెప్తాను. నువ్వు ఒకరి మీద ఉన్న అసూయ వల్ల నీ ఎదుటివారు నీ మనసును గాయపరిచి నిన్ను అవమానపరిచి నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే నిన్ను నిందించినా కూడా నువ్వు వాళ్ళపై కోపం చూపించొద్దు. అసలు వాళ్ళపై ద్వేషం పెంచుకోవద్దు. అర్థమైంది కదా? నువ్వు వాళ్ళ మనసును గాయపరచాలని కూడా అనుకోవద్దు. ఏంటి బాబా మీరు అలా అంటున్నారు? నన్ను అంతలా బాధపెట్టి నన్ను ఏడిపించిన వాళ్ళు ఏమీ అనకూడదా? అసలు ఆలోచించకూడదా? ఆలోచన కూడా మనసు పెట్టుకోకుండా ఎలా అని అడుగుతున్నావు కదా? అందుకు నా సమాధానం చెప్తాను, విను. నిన్ను అలా అవమానపరిచి బాధపెట్టి ఏడిపించడం వల్ల వాళ్ళేమీ ఇప్పుడు సంతోషంగా ఉండరు. భవిష్యత్తులో నీ కర్మలన్నిటినీ కూడా వాళ్ళే తీసుకొని వాళ్ళు అనుభవిస్తారు. కష్టాలు, సమస్యలు, బాధలు, కన్నీళ్ళు మొత్తం కూడా వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఒక విషయం వాళ్ళకి తెలియదు. నిజమా బాబా అని అడుగుతున్నావు. ఇది నువ్వు నమ్మలేనటువంటి వాక్కు. నిజం తల్లి. ఎవరైతే ఇతరులను బాధ పెడతారో వాళ్ళని కర్మలన్నిటినీ కూడా నేను లాగేసుకున్నట్లే. అందుకే నేను ఇక చెప్తూనే ఉన్నాను, ఎవరిని బాధ పెట్టొద్దు. ఎవరి మీద కోపాన్ని పెంచుకోకని. ఎవరైతే ఏ తప్పు చేయకుండా ఇతన్ని గాయపరుస్తూ బాధ పెడుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ కర్మల్ని పూర్తిగా లాగేసుకుంటారు. అలా చేయడం వల్ల నీకే కాదమ్మా లాభం. అందుకే కాస్త ఆలోచించి చూడు. నువ్వు ఒకరిని అంటే వాళ్ళని ఏమైనా అనాలంటే వాళ్ళ మీద జాలిపడు. ఇంకా అంతకు మించి ఏం చేయనవసరం లేదు. అర్థమైంది కదా? ఒకవేళ నువ్వు వాళ్ళని తిరిగి ఎదురు దెబ్బ కొట్టాలని చెప్పి అనుకుంటున్నావంటే ఇక నువ్వు ఎక్కువ కర్మలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటి వాటి జోలికి నువ్వు అసలు పోవద్దు. ఒకవేళ ఎవరైనా పాపం మూట కట్టుకున్నారంటే అది ఈ జన్మలోనే కాదు, జన్మలకు వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు. కాస్త నిదానంగా నెమ్మదిగా ఉండు. నీకు తగిలిన గాయాలన్నిటినీ కూడా నాకు తెలుసు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా నాకే తెలుసు. అన్నీ చూస్తూనే ఉన్నాను కదా. మరి ఏంటి బాబా అన్నీ చూస్తూ కూడా ఇలానే అని అనుకుంటున్నావు కదా? మౌనంగా ఉంటున్నారని అసలు అనుకోవద్దు. నీలో ఉన్న భయం కూడా నాకు కనపడుతుంది. నువ్వు నీ కళ్ళ నిండా కన్నీరు పెట్టుకొని ఏడుస్తున్నావు కదా. ఎందుకు తల్లి కన్నీరే పెట్టుకుంటున్నావు చెప్పు? అసలు నా బిడ్డ ఎంత ఓపికగా ఉండడం నాకు అసలు అవసరమా లేదా అని ఎవరైనా ఎన్నో ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఎన్నో చెప్తున్నాను. ప్రతి వాక్కును ప్రతిరోజు కూడా అందిస్తూనే ఉన్నాను కదా. అయినా భయపడుతూనే ఉన్నావు. వెనకడుగు ఎందుకు వేస్తున్నావు? ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు. సంతోషం వచ్చినా బాధ వచ్చినా సరే నేను నీకు తోడుంటాను. నీ ఎదుగుదల కోసం నేను బలంగా నిలబడతాను. నీకు భయాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేసే. నీకున్న భయానంతా నువ్వు ఏదైనా సాధించాలంటే కొన్ని రోజులు కష్టాలు రానే వస్తాయి. దానితో పాటుగా ఇతను అడ్డుకుంటూ ఉంటారు కదా. నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎన్నో అడ్డంకులు వేస్తూ ఉంటారు. ఇవన్నీ సాహసమే కదా. వీటిని దాటుకొని నువ్వు ముందుకు వెళ్తేనే కదా విజయం ఉంటుంది. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలవు. కాబట్టి ఏం వచ్చినా ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా పట్టించుకోవద్దు. ముందుకు వెళ్ళు. నీ జీవితానికి నేను బాధ్యతగా ఉంటాను. నేను నీ పక్కనే ఉంటాను. నీకు నీ జీవితానికి మంచి కాలం రాబోతుందని చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను. అతి త్వరలోనే నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావు. కొద్ది దూరం మాత్రమే ఉంది. కొన్ని అడుగుల నమ్మకంతో వేసావంటే విజయం నిన్ను ఖచ్చితంగా చేరుతుంది. ఆ విజయం నీకు దగ్గర అవుతుంది. కాబట్టి ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలు, సమస్యలు వస్తున్నాయి కాబట్టి దేన్ని కూడా చూసి భయపడకూడదు. వెనకడుగు వేయొద్దు. నీకైన పనులన్నీ కూడా వెనక జరుగుతూనే ఉన్నాయి. నువ్వు ఎలా అయితే నీ జీవితం ఉండాలని అనుకుంటున్నావో అలానే మారుస్తాను. నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను అన్ని వేళ కూడా గెలిపిస్తుంది. ఆ నమ్మకమే నిన్ను నా బిడ్డగా మార్చుకున్నాను కదా. ఆ నమ్మకమే నువ్వు ఈ రోజుల్లో నువ్వు కోరుకున్నటువంటి కోరిక అంతా తీరబోతుందని నమ్మకంతో ఉండు. నీకంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యంతో నీ జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా మారుతుంది. ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను. నీ జీవితం ఒక పూల బాటగా నేను అందంగా తీర్చిదిద్దబోతున్నాను.
నీ జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగులోకి రాబోతుంది. నేను అతి పెద్ద వాగ్దానం నీకు ఇస్తున్నాను. నేను చెప్పేది 2 నిమిషాలు వింటే చాలు. నువ్వు నవ్వుకొని సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతావు. ఎవరైతే నిన్ను హేళన చేసి నిన్ను గాయపరిచినా సరే, ఎలాంటి విషయమైనా సరే చూసి చూడనట్లుగా వెళ్ళిపో. అటువంటప్పుడే నీ మనసు అనేది మనోపక్వం చెందుతుంది. నువ్వు ఎప్పుడైతే శివయ్యను నామస్మరణ చేసుకుంటావో, నువ్వు వెళుతున్నది వెతుక్కుంటూ తప్పకుండా నీకు దొరకకుండా ఏదైతే అల్లాడిపోతున్నావో అవన్నీ కూడా నేను వెతుక్కుంటూ వస్తాయి. ఎలాంటి ఆలోచన కూడా మనసులో పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా అంతా మంచి జరుగుతుంది నమ్మకంతో కావాలన్నా సరే, నా బాబా ఉన్నారు కదా, నాకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు, ఇతరులు నవ్వుకుంటారని, హేళన చేస్తున్నారని ఏవేవో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను అసలు నువ్వు చేయొద్దు. ఎవరు ఎన్ని ఆలోచించినా సరే ఏమీ జరగదు. నీ జీవితానికి అంతా మంచి జరిగేలా ఉండాలి. నువ్వు పడ్డ కష్టం అంతా కూడా అవమానంగా భరించొద్దు. అంతా కూడా సర్దుకుపోతాయని నమ్మకంతో ఉండు. నీకు జీవితంలో ఏర్పడే గెలుపు కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఎటువంటి కష్టాన్నైనా తట్టుకొనగలిగితే తర్వాత వచ్చే గెలుపు నీ జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. కష్టం తెలియకుండా నా బిడ్డని పెంచాలని అనుకోవడం తప్పు కాదు, కానీ నువ్వు పడే కష్టం, నీ కష్టం ఉన్న ఓపిక, నీలో ఉన్న నమ్మకం గురించి తప్పకుండా నీ బిడ్డలకి తెలియచేసి నీ గౌరవం విలువ వాళ్ళకి తెలిసొస్తుంది. నీ నిజాయితీ మాత్రమే చూపించు, అలాగే వాళ్ళని పెంచు. ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే నువ్వు మాత్రం నీ నిజాయితీని నమ్మి నిజాయితీగానే ఉండు. అభిమానం, నిజాయితీ, నీ ప్రేమ, నీ మంచి గుణం అన్నీ నాకు తెలుసు. అందుకే ఈ విషయాలన్నీ కూడా నేను నీకు చెప్తున్నాను. మంచి విషయం కోసం ధైర్యంగా ముందడుగు వేయి. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉండు. న్యాయం గెలిచేలా చూసుకో. మనుషులు అందరి బాధలకి కారణం ఏమిటో తెలుసా? నీకంటే ఇతరులు బాగున్నారనే భావన అసలు రానివద్దు. ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకే ఉంటుంది. ఎవరు ఎలా అయినా సరే ఉండని, నీకు నువ్వుగా ఉండాలి. నువ్వు కోరింది నీకు దక్కేలా నీ సాయి తండ్రి నీకు సహాయం చేస్తారు. అంతేకాని ఇతరులతో మాత్రం పోటీ మాత్రం పడొద్దు. ఇతరులతో అసలు పోల్చుకోవద్దు. అది నీ జీవితానికి పెద్ద దెబ్బ తీస్తుంది. నీ ఆలోచనలను నువ్వు అదుపులో ఉంచుకొని నీ ఆలోచనలు గొప్పగా ఉంచుకో. నువ్వు ఇతరులకు ఆనందానికి కారణం కాకపోయినా పర్లేదు, కానీ ఇతరుల బాధకు మాత్రం నువ్వు ఎప్పుడు కూడా కారణం కావద్దు. నువ్వు ఆనందంగా ఉండే ప్రతి విషయం కూడా నీదే అవుతుంది. నువ్వు ఎదురు చూసే విషయం అది పెద్దగా, అది ఎంత పెద్దదైనా సరే జరిగి తీరుతుంది. ఎప్పుడు కూడా ఏది ఆగదు. నువ్వు జీవించిన జీవితం ఎవరికీ ఉండదు, కాబట్టి ఆనందంగా ఉండు. నువ్వు మంచి దానివి కాబట్టి మంచిగా ఆలోచిస్తే నీ జీవితం ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది. నీ నిజాయితీగా నీ ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండు. అది నీకు మంచి జీవితాన్ని తప్పకుండా ఇస్తుంది. అలాగే ఎంతగా సంపాదించాలని ఆలోచించినా నీ ఆరోగ్యాన్ని కోల్పోవద్దు. నీ ఆరోగ్యమే నీకు మహాబలం కదా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్నీ సాధించగలవు, అవును కదా. ఆనందంగా ఉండు. డబ్బు, నగలు మాత్రమే జీవితానికి ప్రశాంతతను సాధించగలవు. నువ్వు ప్రశాంతత అనేది సంతోషంలో ఉంటుంది. నీ సంతోషాన్ని తప్పకుండా నీ జీవితానికి నీ సాయి తండ్రి నేను అందిస్తాను. దుఃఖం, సంతోషం ఇవి ఎవరికి కూడా శాశ్వతం కాదు. తీయటి జీవితం అనుభవించాలంటే ఈ కష్టాలన్నీ కూడా దాటవలసిందే కదా. ఇప్పుడు కష్టంగా ఉన్నా సరే తర్వాత సంతోషం వస్తుందని తప్పకుండా అనుకో. అంతా మంచే తలుచుకుంటూ ఉంటే, మంచి చేస్తూ ఉంటూ ధైర్యంగా ఉండు. ఒక విత్తనం వేస్తేనే కదా అది పువ్వులు, కాయలు, పండ్లనిస్తుంది. అలాగే మంచి అనే ఒక విత్తనం, దానికి ఫలితం కూడా తప్పకుండా నీ చేయికి అందుతుంది. తలుచుకున్న వెంటనే ఎప్పుడు కూడా గెలుపు రాదు. దానికి తగ్గ ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం ఇవన్నీ కలిస్తేనే కదా గెలుపు. నీకున్న ప్రయత్నం ఎప్పుడు కూడా ఆపవద్దు. కృషి చేస్తూనే ఉండు. ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకో. నీకైన విజయం తప్పకుండా వస్తుంది. ఒకసారి ఓడావంటే ఆ ఓటమి ఎక్కడ తప్పు జరుగుతుందని సరి చేసుకొని గెలుపు వైపు అడుగులు వేయి. తప్పకుండా నీకు గెలుపు అందుతుంది. బాగా ఆలోచించు. నీకు ఏం చెప్తున్నానో అప్పుడే నీకు అర్థమవుతుంది. ఇక నీ జీవితంలో ఓటమి ఉండకూడదంటే ఈ విషయాలన్నీ కూడా నువ్వు పాటించవలసిందే. కొన్ని విషయాలు జరిగితే అది గెలుపు అని అనుకోవద్దు. జరగకపోయినా సరే అది నీ మంచికి అని అనుకో. ఒకసారి జీవితం చాలా వేరుగా ఉండవచ్చు. నీకు మంచేదో చెడేదో అనేది జీవితం తప్పకుండా నేర్పుతుంది. అది సందర్భాన్ని బట్టి, మనుషులను బట్టి నీకే అర్థమవుతుంది. ఎవరితోనూ పోటీ అనేది
చేయవద్దు. నీకు కావాల్సింది సరైన సమయంలో నీకు తప్పకుండా జరుగుతుందని నీ మనసు తేలిగ్గా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా నీ సాయి తండ్రి అంటే నీకు మాటలు అర్థమవుతాయి. కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీకంతా మంచి జరుగుతుంది. రేపటి రోజున సంతోషం నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు తప్పకుండా మంచి జరుగుతుందని నీ మనసులో అనుకున్నావో నీకు అప్పుడు అన్నీ కూడా మంచి చేయడం కోసమే నీ దారిలోకి నేను వస్తున్నాను. నీకు నా వాకు ఇచ్చినట్లుగా నీ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నీ సంతోషమే ముఖ్యం. ఎప్పుడైతే నా పాదాల చెంతకు చేరావో అప్పటి నుంచి నా ఒడిలో ఉన్నావని గుర్తుంచుకో. నీ దగ్గర వ్యతిరేకత అంతా కూడా కడిగేసేయ్. పరిశుద్ధమైన మనసుతో ఉండు. నా బిడ్డగా ఉన్నవారికి నేను అన్నిట్లో చేయి అందించడమే బాధ్యతగా ఉంటాను. అది నా బాధ్యత కదా. నీకు వచ్చిన ప్రతి సమస్యను కూడా భూతద్దంలో చూసి భయపడిపోతూ ఉన్నావు. అందువల్ల నీరు తేటగా కాకుండా మలినంగానే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. నేను ఈ చెప్పినట్లుగా ఆనందంగానే ఉంటావు. కానీ నీ చుట్టూ ఉన్న సమస్యలు చూసి నీ కష్టాలు చూసి నీ కన్నీళ్లు చూసి భయపడిపోతున్నావు. అందుకే నీకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటున్నానని పదే పదే చెప్తున్నాను. కాలం చాలా శక్తివంతమైనది, బలమైనది. అన్నిటికీ కూడా బదులిస్తుంది. నీ కష్టం కనపడకుండా పోయేలా చేస్తుంది. ఈ కాలం ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది. నీకు ఉన్నటువంటి సమస్యలు, చిక్కుముడులు అన్నీ కూడా విడదీసే బాధ్యత నాది. నీ సమస్యకు పరిష్కారం చెప్పే బాధ్యత కూడా నాది. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏదైతే శుభవార్త వినాలని అనుకుంటున్నావో అంతకు 2 రెట్లు సంతోషాన్ని ఇచ్చే శుభవార్త అయితే వింటావు. ఇది నీ సాయి తండ్రి సత్యవాకు. సంతోషంగా ధైర్యంగా ఉంటావు కదా అని బాబాగారు ఈరోజు ఈ చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఎప్పుడు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి శిక్షలను కూడా దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఇతరులను బాధ పెట్టడం వల్ల, ఇతరులను మనసును నొప్పించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? అందరూ కూడా మనలాగే ఉంటారు కదా. అందరూ కూడా మనలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని అనుకో. ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు. ఇతరులను చూసి వాళ్ళలాగా నేను లేనని అనుకోవద్దు. ఎందుకంటే ఏ ఒక్క మనిషికైనా సరే, అంటే ఈ భూమిపైన పుట్టిన ఏ జీవికైనా సరే వారు చేసిన పూర్వజన్మ సుకృతమే. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలైనా లేదంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య పాపాలను బట్టే ఈ జన్మలో మనం అనుభవించేటువంటి రాత అనేది రాసిపెట్టి ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా వాళ్ళందరూ కూడా మోసం చేసేవారే. కానీ వారికి ఎందుకు అలాంటి జీవితాన్ని ఇచ్చారు? మేము ఇంత మంచిగా అన్నిటికీ అందరికీ సహాయం చేస్తున్నాం, కానీ మాకెందుకు ఇన్ని కష్టాలు అని మీరు బాధపడకండి. ఎందుకంటే నువ్వు ఈ జన్మలో ఎంతో కష్టాన్ని చూస్తున్నావు. అంటే గత జన్మలో నువ్వు నీకు తెలియకుండా చిన్న చిన్న పాపాలను చేసుంటావు. అందుకే ఈ జన్మలో నీకు ఫలితం అనేది అలా లభించిందనమాట. ఇప్పుడు ఎంతో చెడ్డవారికైనా మనకు దేవుడు అనేది మంచి రాతను రాసింటారు కదా. మనం అనుకుంటూ ఉంటాం, మంచివారికి ఎప్పుడు కష్టాలు తప్పవు, చెడ్డవారికి ఎప్పుడు సంతోషమే ఇస్తాడా భగవంతుడు. అసలు భగవంతుడు ఉంటేనే కదా ఇలా చేసేది అని మనం అనుకుంటూ ఉంటాం. అది నిజమే. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి మనల్ని అలా చేస్తుంది, అలా మాట్లాడేలా. ఎందుకంటే ఇప్పుడు వారు చెడ్డవారు అయి ఉండవచ్చు. గత జన్మలో వారు మంచి ఫలితాన్ని, మంచి పుణ్యాన్ని సంపాదించి వారి జీవితాన్ని రాసిపెట్టుకొని వచ్చిండొచ్చు. అందుకే వారు ఈ జన్మలో ఎన్ని తప్పొప్పులు చేసినా కూడా వారికి భగవంతుడు మంచి రాతను అనుభవించాల్సినటువంటి పరిస్థితులను అనుకూలించాడని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎప్పటికీ బాధపడకండి. మంచి వారికి ఎప్పటికీ కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. సంతోషంగా మీ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో తెలియని కాలం కాబట్టి ఉన్నన్ని రోజులు ఉన్నటువంటి క్షణాలను మనశ్శాంతిగా అనుభవించిన నాడు మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఎప్పుడు కూడా మీరు దిగులుగా కూర్చొని పదే పదే జరిగిపోయినటువంటి గతాన్ని గురించి ఆలోచించకుండా మీ మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుకుంటారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.